నమో వెంకటేశ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 28 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. చైనా, జపాన్, మలేషియా దేశాల్లో కూడా తిరిగి రావడం జరిగింది. 150 పేపర్లు, 4 బుక్కులు రాయడం జరిగింది. ఈరోజు మనము ఎయిర్ డై, నేచురల్ ఎయిర్ డై. మామూలుగా తెల్ల వెంట్రుకలు ఉంటాయి. వెంట్రుకలు ఉన్నప్పుడు మనం డై వేసుకుంటూ ఉంటాం, బ్లాక్ డై ఆర్ బ్రౌన్, ఏ కలర్ రకరకాల కలర్లు గోరింటాకు పూసుకుంటూ ఉంటారు. అలా కాకుండా మనం నేచురల్గా మనమే కూడా మన ఎయిర్ డై తయారు చేసుకోవచ్చు. దానికి ఏమేమి మొక్కలు వాడతారు, ఎలా వాడతారు మనం చూద్దాం అన్నమాట. ఇప్పుడు దీంట్లో నెంబర్ 1 మొదటిది వచ్చిందేనో, దీన్నే నాగలింగము అంటారు. దీని యొక్క ఆకులను తీసుకోవాలి, దీని యొక్క కాయను పగలగొట్టి దీంట్లో తెల్లటి గూజు వస్తుంది, ఆ గూజును తీసి ఎండబెట్టుకోవాలి. దాంతోపాటు గుంటగలగర, ఇది ఉంది కదా గుంటగలగరాకు, ఈ గుంటగలగరాకును తీసుకోవాలి. మామూలుగా ముసలి వాళ్ళు ఇంట్లో ఖాళీగా ఉన్న విలేజెస్లో దంచి తల మీద పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే చలవ చేస్తుంది, వెంట్రుకలు పొడవు పెరుగుతుంది, నల్ల పెడుతుంది. అందుకని గుంటగలగరాకు వాడాలి. అలాగే బ్రెయినియా రెట్యూజా అంటారు, నల్ల పురుగుడు వాడాలి. దీంతోపాటు ఇది వచ్చింది గుంటగలగరాకు పౌడరు, ఇది వచ్చింది నీలి పౌడర్, చూడండి క్యాషియా స్పీసీస్ అనమాట, నీలి పౌడరు. అలాగే ఇది లాసోలియనస్ గోరింటాకు, ఇది వచ్చింది రోజా పూలు, మందార పూలు, ఇది మందార ఆకు. ఇన్ని వాడాలి. మందార ఆకు, మందార పూలు, గోరింటాకు, నీలి, తర్వాత గుంటగలగర, తర్వాత ఇది నాగలింగము. వీటి యొక్క పౌడర్ను మనం ఇలా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకుని ఇది ఎయిర్ డై అన్నమాట, పౌడర్, ఎయిర్ డై పౌడరు. ఈ పౌడర్ని మీరు కావాల్సినంత, తలకు కావాల్సినంత 3 స్పూన్లు 4 స్పూన్లు తీసుకొని వాటర్ వేసుకొని పేస్ట్గా కలుపుకొని తలకట్టి బ్రష్తో కానీ బ్రష్తో పూసుకోవాలి. అలా పూసుకొని ఒక 1 or 2 hours ఉన్న తర్వాత తల స్నానం చేయాలి. అలా చేయడం వల్ల వెంట్రుకలు, తల్ల వెంట్రుకలు కూడా నల్లబడతాయి. అంతేకాకుండా వెంట్రుకలు పొడవు పెరుగుతుంది, నల్లబడుతుంది, తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంటాయి, సుండున్న పోతుంది, పెయిన్లున్న చచ్చిపోతుంది, హెయిర్ స్ప్లిటింగ్ తగ్గిస్తుంది, హెయిర్స్ స్మూత్గా షైనింగ్గా తయారవుతుంది. ఇది ఎయిర్ డై. మామూలుగా ఎయిర్ డై వేసుకున్నామంటే ఏమవుతుంది, ఉన్న వెంట్రుకలు కూడా తెల్లగా ఓడిపోయి ఆ కెమికల్ రియాక్షన్ వల్ల వెంట్రుకలు తెల్లబడిపోయి రాలిపోతూ ఉంటాయి. దీన్ని నేచురల్ డై చూశారు కదా ఎలా ఉందో. నీలి మందు కానీ గోరంట కానీ ఇవన్నీ మిక్స్ చేస్తే ఈ మాదిరి వస్తుంది. ఈ కలర్ కానీ మనం వేసుకుంటే వెంట్రుకలు నల్లబడతాయి అన్నమాట. ఇది ఎయిర్ డై యొక్క లక్షణాలు. దీనివల్ల మీరు 3 రోజులకు ఒకసారి లేదా వారానికి ఒకసారి మీకు ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడు వేసుకోవచ్చు అనమాట. ఇది ఎయిర్ డై పర్ఫెక్ట్, బాగా పనిచేస్తుంది. నా ఏజ్ చూడండి 65 సంవత్సరాలు. నేనేం బ్లాక్ డై ఏమి వేయడం లేదు. మేము ఎప్పుడైనా వేసుకోవాలంటే ఈ డై పౌడర్ నేను వేసుకుంటాను. ఇది అనమాట. దీనివల్ల చెప్పాను కదా, వెంట్రుకలు నల్లబడటంతో పాటు పొరవ పెడుతుంది, తెల్ల వెంట్రుకలు రాకుండా చేస్తుంది అనమాట. ఇన్ని పనులు చేస్తుంది. దీంతో పాటు నేను ఆల్రెడీ చెప్పాను, ఒక బుక్ ఒకటి రాశానని. దీన్నే ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ అంటారు. చిత్తూరు డిస్టిక్లోని మందు మొక్కలు. దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, కాయలు ఎప్పుడు వస్తాయి, పూలు ఎప్పుడు వస్తాయి, మూలం యొక్క ఉపయోగాలు ఏమి, కాండం యొక్క ఉపయోగాలు, ఆకు ఉపయోగాలు, బెరడకు ఉపయోగాలు, పూలు యొక్క కాయల యొక్క ఉపయోగాలు అన్నీ ఇచ్చాను. దాంతోపాటు 2000 మొక్కల్లో 1000 మొక్కలకు కలర్ డిజిటల్ ఫోటోస్ ఇచ్చాను. ఇలా మీరు చూసారంటే ఏ మొక్క అయినా కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. ఈ బుక్ను చిన్నపిల్లలు ఈ బుక్లోని ఫోటోలు చూసినారంటే ఇది మన ఒక రోడ్లో ఉంది, మన కాలువలో ఉంది, మన పెరట్లో ఉంది, మన తోటలో ఉంది అని ఈజీగా చెప్పేయగలుగుతారు. అంటే అర్థం చేసుకోండి ఈ బుక్ ఎంత ఉపయోగపడుతుందో. 2000 మొక్కలు ఉన్నాయి. 2000 మొక్కలకు అన్నీ ఇవ్వబడినాయి. తెలుగు, ఇంగ్లీష్ నేమ్ ఉపయోగాలు ఇవ్వబడినాయి. 1000 ఫోటోలు ఇవ్వబడినాయి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనండి.